అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి చెప్పించాలి. ఆ సూత్రాలమ్మ తల్లి ప్రత్యేకత ఏంటి? ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే భార్యాభర్తలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. అరే రామరాజు, వర్షాన్ని తీసుకొని ధ్వజస్తంభం దగ్గర నుండి మొదలుపెట్టి 3 ప్రదక్షిణలు చేసిరండి. అలాగే అమ్మా. రాజీవ్, మనం కూడా ప్రదక్షిణలు చేద్దాం పద. మనం ఎందుకు? బ్రదర్, మీ ఇద్దరు భార్యాభర్తలు కూడా మాతో కలిసి ప్రదక్షిణలు చేయండి. వెళ్ళరా. అమ్మవారి ప్రదక్షిణ చేయడానికి కూడా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళు. వర్ష, పద రా. రా రాజీవ్. మీకు చెప్పినామే ఇదే గుళ్ళో ఉంది. పదండి, ఎక్కడుందో చూద్దాం. సరే అన్న. ఈ రోజు ఎలాగైనా రాజీవ్ చేత నేను 3 ముళ్ళు వేయించుకోవాలి. తన భార్య స్థానాన్ని నేను పొందాలి. సూత్రాలమ్మ తల్లి, మా నిశ్చితార్థం కాబట్టి నేను నీ గుడికి వచ్చాను. నాది తప్పే. పైగా నా భర్త నా పక్కనే ఉండగా ఇంకొకరితో కలిసి నేను ప్రదక్షిణలు చేయటం ఇంకా తప్పు. నేను ఇదంతా చేసేది వర్ష కోసం మాత్రమే నేను అర్థం చేసుకుని నా తప్పుని మన్నించు. నా ఊపిరి ఉన్నంత వరకు ధనపాప మాత్రమే నా భర్త. నా దాంపత్య బంధం ఎప్పటికీ తనతోనే. రామరాజు,